ఆకాష్ కౌగిల్లో వాలిపోయిన ఐశ్వర్యని చూసి మాయ షాక్ అయింది. కంగారుగా దగ్గరికి వెళ్లి, సార్, ఐశ్వర్య పేషెంట్, ఏమీ అనుకోకుండా ఐశ్వర్యని బెడ్ మీద పడుకోబెట్టి మీరు కాస్త దూరం జరగండి అని చెప్పింది మాయ. వైట్ ఆప్రాన్లో మెడలో స్టెథోస్కోప్లో ఉన్న మాయని చూసి తన డాక్టర్ అని తెలియడంతో, సొంత పిల్లాన్ని హక్ చేసుకునే హక్కు కూడా నాకు లేనట్టుంది, ఛే అని చిన్నగా విసుక్కుంటూ పైకి లేచాడు. ఐశ్వర్యని వెంటనే బెడ్ మీద పడుకోబెట్టాడు ఆకాష్. మాయ ఐశ్వర్యని చెక్ చేసి సడేషన్ ఇచ్చి చాలా టైం అవ్వడంతో మత్తులోకి జారుకుంది అని చెప్పింది. ఆకాష్ ఐశ్వర్య బెడ్ మీద కూర్చుని తన తలని ఒళ్ళో పడుకోబెట్టుకుంటూ, చాలా భయం వేసింది ఐషు, నువ్వు కూడా ఎక్కడ అమ్మలా దూరం అయిపోతావేమోనని. అమ్మ దూరమైన ఆమె జ్ఞాపకాలతో బ్రతుకుతున్నానేమో కాని నీకేమైనా అయితే నా ఊపిరి కూడా ఆగిపోతుంది అనుకున్నాడు. ఆకాష్ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి మాయ విస్తుపోయింది. అంతటి ప్రేమను పొందిన ఐశ్వర్య అదృష్టవంతురాలు అని అనుకోకుండా ఉండలేకపోయింది మాయ. అంతలోనే తనకి ఐశ్వర్య మీదున్న అసూయ బుస్సున లేచి ఆ సానుభూతిని తొక్కి పడేయడంతో, ఛా, ఇదేంటి నేనిలా అనుకుంటున్నా, నోనో, మంత్లీ శాలరీ తీసుకుంటూ సంపాదించేవాడితో ఇది సుఖంగా ఎలా ఉంటుంది, నా పిచ్చి కాకపోతే అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. మాయ వెళ్లగానే ఐశ్వర్య నుదుటిని ముద్దు పెట్టి తన గుండెల్లో పదువుకున్నాడు ఆకాష్. అతని కంటి చివరి నుండి ఒక కన్నీటి చుక్క చెంపల మీదుగా జారి ఐశ్వర్య నుదుటిని తాకింది. ఆకాష్ కన్నీరు తన నుదుటిని తాకిన క్షణమే ఆకాష్ చేతిని గట్టిగా పట్టుకుంది ఐశ్వర్య. ఆకాష్ ఆశ్చర్యంగా ఐశ్వర్యని చూస్తూ, నా మనసు పడే వేదన తెలుస్తుందా నీకు అనుకున్నాడు. 2 గంటల తర్వాత మళ్లీ ఐశ్వర్యని చెక్ చేయడానికి వచ్చిన మాయాని చూసి ఐశ్వర్య నుండి దూరం జరిగాడు ఆకాష్. మాయ ఐశ్వర్యని చెక్ చేసి ఐశ్వర్య చేతికి ఫిక్స్ చేసిన కాన్యులా రిమూవ్ చేస్తుండగానే మెల్లగా కళ్ళు తెరిచి చూస్తున్న ఐషుని, ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది. ఐశ్వర్య చిన్నగా నవ్వి, ఇప్పుడు కాస్త పర్లేదు, బాగుంది అని చెప్పి ఆకాష్ కోసం కళ్ళతోనే రూమ్ ని స్కాన్ చేసింది. ఆకాష్ ఐశ్వర్య పక్కన కూర్చుంటూ, ఇక్కడే ఉన్నా అని చెప్పాడు. 2 days కంప్లీట్ రెస్ట్ మస్ట్ ఐషు. 3 days తర్వాత స్టిచెస్ రిమూవ్ చేస్తాం. బట్ 1 week ఆ ప్లేస్లో వాటర్ పడకుండా కేర్ తీసుకుంటే బెటర్ అని ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పింది మాయా. ఓకే మాయా, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేరింగ్ అంటున్న ఐశ్వర్య హ్యాండ్పై చిన్నగా తట్టి ప్లెజెంట్గా నవ్వుతూ, ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్, సారీ లాంటివి ఉండవని తెలీదా? దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, దట్స్ ఇట్ అని అన్నది మాయా. మళ్ళీ తనే ఆకాష్ని చీదరింపుగా చూస్తూ, మీరు ఐశ్వర్య హస్బెండా అని అడిగింది మాయా. ఆకాష్ లాంటి కామన్ మ్యాన్ ఐశ్వర్యకి హస్బెండ్ అంటే నమ్మలేకపోతుంది. అందుకే కళ్ళ ముందు అంత క్లియర్గా కనిపిస్తున్నా మరొక్కసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగింది మాయా. ఆకాష్ మాయా వైపు అనుమానంగా చూస్తూ, ఆమెవరు అని కళ్ళతోనే ఐశ్వర్యని అడిగాడు. ఆకాష్ కళ్ళల్లో కదలాడిన భావం ఐశ్వర్యకి అర్థమై, ఆకాష్, షీజ్ మాయా, నా గ్రాడ్యుయేషన్ టైంలో యూనివర్సిటీ ఫ్రెండ్ అని మాయాని పరిచయం చేసింది. ఓ హాయ్ మాయా అంటూ చేతిని ముందుకు చాపిన ఆకాష్కి తప్పక చేయి కలిపి, హలో ఆకాష్, అండ్ మీరేమీ అనుకోను అంటే మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా అని ఆతృతగా అడిగింది మాయా. ఈవిడ నన్ను అడగడానికేముంది అని తనలో దాన్ని అనుకుంటూ పైకి మాత్రం, పర్లేదు, ఏంటో అడగండి అని అన్నాడు ఆకాష్. ఐశ్వర్యని కొట్టిన అమ్మాయిలని ఏం చేశారు అని వెంటనే అడిగింది మాయా. ఆకాష్ ఐశ్వర్యని చూస్తూ, నేనేం చేస్తాను, ఏం చేయలేదు అని నార్మల్గా చెప్పాడు. ఆకాష్ని చేతికని వాళ్లా చూస్తూ, నీ వైఫ్ని అవమానించిన వాళ్ళని అంత ఈజీగా ఎలా వదిలేశావు? అదే నా హస్బెండ్ అయితే వాళ్ళని అక్కడికక్కడే నరికి చంపేసేవాడు అని గొప్పలుగా పోయింది మాయా. ఆకాష్ అక్కడ ఏం జరిగిందో ఐశ్వర్యకి చెప్పాలి అనుకోవట్లేదు. అందుకే, నేను మనుషుల్ని చంపేంత మనసులేని వాడిని కాదు, అందుకే వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాను అని సీరియస్గా చెప్పాడు. ఆకాష్ వాళ్ళని అంత ఈజీగా వదల్లేదు అని ఆకాష్ని సూటిగా చూస్తున్న ఐశ్వర్యకి అర్థమైంది. బట్ ఆకాష్ వాళ్ళని ప్రతి క్షణం కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తున్నాడని ఊహించలేకపోయింది ఐశ్వర్య. ఐషు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు బాగా పలుకుబడున్న వాళ్ళలా ఉన్నారు. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే కనీసం 1 గంటైనా స్టేషన్లో ఉంటారా? ఛీ, వీడికి చేతకాక ఏవో సొల్లు కబుర్లు చెప్తున్నాడు అని చిన్నగా గొనుక్కుంది మాయా. మాయా ఫేస్లో మారిన హావభావాలు చూసి కూడా, ఎవరేమనుకున్నా సరే ఐషుకు మాత్రం నిజం తెలియకూడదు అంతే అని స్థిరంగా అనుకున్నాడు ఆకాష్. హా ఐషు, ఎగ్జాక్ట్లీ 1 week తర్వాత మన బ్యాచ్ అందరూ రీయూనియన్ అవుతున్నారు. నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెప్పింది మాయా. నేనా? నోనో, నేనస్సలు రాను అని ఖచ్చితంగా చెప్పింది ఐశ్వర్య. లేదైషు, నీ పెళ్లి తర్వాత ఒక్కసారి కూడా నువ్వు పార్టీకి అటెండ్ అవ్వలేదు.
ఈసారి మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే అని గట్టిగా చెప్పి ఆకాష్ వైపు తిరిగి, ఆకాష్, నువ్వే దగ్గరుండి ఐషుని పార్టీకి తీసుకురావాలి. ఐషు ఈ పార్టీస్ లాంటివన్నీ అంత ఇంట్రెస్ట్ చూపించదు, కాబట్టి తనని పార్టీకి తీసుకొచ్చే బాధ్యత మీదే అని రిక్వెస్టింగ్ గా అడిగింది మాయ. ఐశ్వర్య పట్ల మాయ చూపిస్తున్న కేరింగ్ వల్ల మాయాపై ఎలాంటి డౌట్ రాలేదు ఆకాష్కి. అందుకే మాయకి నో చెప్పలేక ఐశ్వర్యాన్ని దగ్గరుండి తీసుకొస్తానని మాటిచ్చాడు ఆకాష్. మాయ హ్యాపీగా, థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను వెన్యూ అది మెసేజ్ చేస్తాను అని ఆకాష్ని అడిగింది. ఫోన్ నెంబరా అన్నట్లు ఐశ్వర్య వైపు చూశాడు. ఏం పర్లేదు, ఇచ్చే అన్నట్లుగా కళ్ళు మూసి చెప్పింది ఐశ్వర్య. మాయాకి తన పర్సనల్ నెంబర్ ఇవ్వడం ఇష్టం లేక ఆఫీస్ నెంబర్ ఇచ్చి, మాయా, ఐషుని ఇంటికి తీసుకెళ్లొచ్చా అని అడిగాడు. ఈరోజు నైట్ వరకు ఉంటే మంచిది ఆకాష్, షీ నీడ్స్ మెడికల్ కేర్ అంటున్న మాయతో, మాయా ప్లీజ్, ఈ హాస్పిటల్లో ఉండాలంటేనే నాకు భయంగా ఉంది. ఇంటి దగ్గర ఆకాష్ నన్ను కేర్ చేస్తారు, ప్లీజ్ డిశ్చార్జ్ చేసే అని దీనంగా అడిగింది ఐశ్వర్య. ఐశ్వర్య మాయాని అంతగా రిక్వెస్ట్ చేయడం ఆకాష్కి నచ్చలేదు. మాయా ఓకే అనేలోగానే తన మొబైల్ తీసుకుని 10 minutesలో ఐశ్వర్య డిశ్చార్జ్ ఫామ్ రెడీగా ఉండాలి, అండ్ ఐశ్వర్య కోసం వెల్ ట్రైన్డ్ లేడీ నర్స్ ని నా మ్యాన్షన్ కి పంపించండి అని నందినికి మెసేజ్ చేశాడు. నందిని గురించి పూర్తిగా ఐశ్వర్యకి తెలిస్తే తర్వాత ఐశ్వర్య అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఆకాష్ దగ్గర లేకపోవడంతో నందిని వీలైనంత దూరం ఉండి ఐశ్వర్యని అబ్జర్వ్ చేస్తూ కేర్ చేసింది. ఆకాష్ వచ్చిన తర్వాత కూడా హాస్పిటల్లోనే ఉన్న నందిని ఆకాష్ పంపిన మెసేజ్ రిసీవ్ చేసుకుని ఫాస్ట్ గా ఆకాష్ ఆర్డర్స్ ని కంప్లీట్ చేసి డన్ అని ఆకాష్ కి మెసేజ్ చేసింది. మాయా ఇంకా ఐశ్వర్యని డిశ్చార్జ్ చేయడం గురించి ఆలోచిస్తూనే ఉండడంతో ఆకాష్ ఒక్క ఉదుటున ఐశ్వర్యని తన చేతిలోకి తీసుకున్నాడు. మాయా కంగారుగా, ఆకాష్ ఏం చేస్తున్నావు అని అడుగుతుండగానే ఆ రూమ్ దాటి బయటికి వెళ్ళిపోయాడు ఆకాష్. వెళ్తున్న వాళ్ళని ఫాలో చేస్తున్న రిసెప్షన్ ఏరియాకి వచ్చేసరికి ఐశ్వర్యని కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు ఆకాష్. ఈ మనిషికి ఎంత తిక్కేంటి, చెప్తున్నా వినకుండా అలా వెళ్ళిపోయాడు, చెప్తున్నా వినకుండా అలా తీసుకెళ్లిపోయాడు అని అసహనంగా అనుకుంది మాయా. ఆకాష్ పవిత్ర మ్యాన్షన్స్ పోర్టుకోలో కార్ ఆపి, 2 minutes, నువ్వు కార్లోనే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని ఐశ్వర్యకు చెప్పి కార్ దిగి లోపలికి వెళ్ళాడు. ఆకాష్ ఏం చెప్పాడో అర్థం చేసుకునే లోపే అతను కార్ దిగి లోపలికి వెళ్లడంతో అయోమయంగా చూస్తూ ఉండిపోయింది ఐశ్వర్య. 5 minutesలో ఆకాష్ హడావుడిగా వచ్చి ఐశ్వర్య ఉన్న రూమ్ వైపు కార్ డోర్ ఓపెన్ చేసి ఐశ్వర్యని ఎత్తుకెళ్లాడు. ఆకాష్ ఏం చేస్తున్నావు, నేను బాగానే ఉన్నాను, ప్లీజ్ నన్ను కిందకి దించు అని అరుస్తున్న ఐశ్వర్య పెదవులపై పెక్కిర్చి, ఇలానే అరిచావనుకో, ఈసారి ఇంత చిన్న ముద్దుతో సరిపెట్టుకోను అని అల్లరిగా కన్నుకొట్టాడు ఆకాష్. అమ్మో వద్దు బాబోయ్, అసలే ఒంట్లో ఓపిక లేదు అని నీరసంగా ఉన్నట్లు అంది ఐశ్వర్య. దట్స్ మై పెల్లం అని ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టి ఆమెను ఎత్తుకుని నడుస్తున్నాడు. ఐశ్వర్య సిగ్గుతో ఆకాష్ మెడవంపుల్లో తలవాల్చుకోగా గుమ్మం బయట నిల్చున్న ఆకాష్ ఐశ్వర్యలకు దిష్టి తీసింది కామాక్షి. ఆకాష్ చేస్తున్న ప్రతి పనిలో తన మీద కనిపిస్తున్న ప్రేమను చూసి ఐశ్వర్య కళ్ళు చెమ్మగిల్లాయి. తను ఎక్కడ ఉంది కూడా మర్చిపోయి ఆకాష్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది ఐశ్వర్య. హాల్లో ఉన్న మెయిడ్స్ ఇద్దరిని అలా చూసి ముసిముసిగా నవ్వుకుంటూ పక్కకెళ్లిపోయారు. మెయిడ్స్ అలా నవ్వుకుంటూ వెళ్లడంతో ఆకాష్ ఐశ్వర్యని తన బెడ్రూమ్ వైపు తీసుకెళ్తూనే ఇబ్బందిగా, ఐషు ఏంటిది, మనం ఎక్కడున్నామో చూసావా అని చిన్నగా అడిగాడు. ఆకాష్ మెడ చుట్టూ ఉన్న తన చేతులను మరింతగా బిగిస్తూ, ఎక్కడ ఉన్నా నువ్వు నా క్యూట్ హబ్బీవి, నువ్వు మరీ ఇంత ముద్దుగా ఉంటే నేనేం చేసేది అని ముద్దుగా చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్య చెప్పిన విధానానికి తన ఫేస్ లో చేంజ్ అవుతున్న ఎక్స్ప్రెషన్స్ కి హార్ట్ లో బటర్ఫ్లైస్ ఎగురుతున్న ఫీలింగ్ కలుగుతుంటే అప్పుడే బెడ్రూమ్లోకి ఎంటర్ అవడంతో కాలితో డోర్ని గట్టిగా తన్ని లాక్ పడేలా చేసి ఐశ్వర్యని వాష్రూంలోకి దింపాడు ఆకాష్. ఓన్లీ ఆకాష్ కళ్ళల్లోకి చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచం మరిచిన ఐశ్వర్య తనని వీడిన అతని స్పర్శకి తేరుకుని ఎక్కడుందో చూస్తుంది ఐశ్వర్య. ఐశ్వర్యని ఇంటెన్స్డ్ గా చూస్తూ షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి తీసి, ఫస్ట్ ఫ్రెష్ అవుదాం ఐషు, ఇద్దరి దగ్గర హాస్పిటల్ స్మెల్ వస్తుంది అన్నాడు ఆకాష్. వీడిన బటన్స్ నుండి ఆకాష్ బేర్ బాడీ హాట్ గా కనిపిస్తుంటే ఐశ్వర్య గుటకలు మింగుతూ, ఫస్ట్ నేను ఫ్రెష్ వస్తాను ఆకాష్, నువ్వు రూమ్ లో వెయిట్ చేయి అని మాట కష్టపడి చెప్పింది ఐశ్వర్య. ఆకాష్ షర్ట్ తీసి పక్కన పడేసి ఐశ్వర్యని వాల్ కి లాక్ చేసి, మాయా నీ గాయాలను వాటర్లో తడపద్దు అని చెప్పిందా లేదా అని అడిగాడు. తల ఎటుపడితే అటు గిరగరా తిప్పేస్తున్న ఐశ్వర్య ఫేస్ ని తన చేతిలో బంధించి, ఉన్న గాయాలు సరిపోవట్లేదా, తల ఎలా పడితే అలా తిప్పుతున్నావు, మెడ పట్టేస్తుంది, కుదురుగా ఉండు, కాసేపు కోఆపరేట్ చేశావనుకో, బాత్తో పాటు మన పని కూడా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం అని మత్తుగా చెప్పాడు. ఆకాష్ నువ్వు బానే ఉన్నావు కదా
అని భయంగా అడుగుతున్న ఐశ్వర్యతో హా నాకేమైంది అని రివర్స్ క్వశ్చన్ చేశాడు ఆకాష్. ఏదో దెయ్యం పట్టింది నీకు, అందుకే డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అని అమాయకంగా అంటున్న ఐశ్వర్యకి చప్పున దూరం జరిగి, నీలాంటి అన్రొమాంటిక్ వైఫ్ ఒక్కరుంటే చాలే మూడంతా సర్వనాశనం అవడానికి. దీనమ్మ జీవితం, పెళ్ళై 3 ఏళ్ళు అవుతున్నా ఒక్క ముద్దు లేదు, ముచ్చట లేదు అని గొనుక్కుంటూ వాష్రూమ్ బయటికి వెళ్ళి జాగ్రత్తగా ఫ్రెష్ అయ్యరా అని అరిచి చెప్పాడు. ఆకాష్ ఫ్రస్ట్రేషన్ తలుచుకుని బ్లష్ అవుతూ ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే డోర్ దగ్గరే రెడీగా ఉన్న ఆకాష్ ఐశ్వర్యని చేతుల్లోకి తీసుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఆకాష్, నేనిప్పుడు బాగానే ఉన్నా, మాటికి ఇలా ఎత్తుకోవాల్సిన అవసరం ఏం లేదు అని బుంగమూతతో చెప్పింది ఐశ్వర్య. ఆ బుంగమూతికి ఒక ముద్దిచ్చి, నువ్వు టోటల్గా క్యూర్ అయ్యే వరకు నేను ఇలానే చేస్తాను, నువ్వే అలవాటు చేసుకో అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఆకాష్. ఎప్పటికప్పుడు తన ప్రేమలో డెప్త్ ని సరికొత్తగా చూపిస్తున్న ఆకాష్ మీద ఐశ్వర్య మరోసారి అతని ప్రేమలో పడిపోయింది. ఆకాష్ ఫ్రెష్ అయ్యి అలా రూంలోకి వచ్చాడో లేదో ఇలా డోర్స్ దబదబమని బాధిస్తున్న సౌండ్ రావడంతో ఫేస్ తొడుచుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ఆకాష్ డోర్ ఓపెన్ చేయడమే ఆలస్యం. అతన్ని తోసుకుంటూ రూంలోకి వచ్చింది స్వీటీ. ఆ అన్ఎక్స్పెక్టెడ్ అటాక్ కి ఆకాష్ గిర్రున తిరిగి సోఫాలో పడి స్వీటీని చంపేసేలా చూశాడు. బట్ స్వీటీ ఆకాష్ ని కనీసం చూడను కూడా చూడకుండా డైరెక్ట్ గా వెళ్లి ఐశ్వర్య మీద ఫైర్ అయింది. నీ ఎంకమ్మా, ఇంత జరిగితే కనీసం ఒక్క ఫోన్ చేసి చెప్పాలని మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? అయినా అది నేను కొడుతుంటే తిరిగి దాన్ని ఒంగోపెట్టి వీపు మీద మోచేత్తో దంచక కమాన్ కొట్టు అని ఎంకరేజ్ చేస్తున్నావా అని అరుస్తూనే ఉంది. ఐశ్వర్య బిక్కమొహం వేసుకుని స్వీటీని చూస్తుండడం తప్పించి ఇంకేం చేయలేకపోయింది. ఆకాష్ మాత్రం ఆరాంగా సోఫాలో కూర్చుని ఆ సీన్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంతకీ స్వీటీ తిట్ల పురాణం ఆగకపోవడంతో ప్లీజ్ సేవ్ మీ అన్నట్లుగా ఆకాష్ ని చూసింది ఐశ్వర్య. ఆకాష్ కూడా సాగి చేసి మరి నాకేంటి అని అడగడంతో ఆకాష్ ని కోపంగా చూసింది ఐశ్వర్య. అవసరం నీది అని సైగ చేసిన ఆకాష్ ని గుర్రుగా చూస్తూ, ఇప్పుడు నీ టైం నడుస్తుందిరా, తర్వాత చెప్తాని సంగతి అనుకుంటూ ఏం కావాలి అని సైగ చేసింది ఐశ్వర్య. పెదవులను ముడిచి ముద్దు పెట్టినట్లుగా చూస్తూ చుమ్మా అని అడుగుతున్న ఆకాష్ ముందు 2 కాళ్ళు కనిపించడంతో ఈ సాల్తీ ఎవరబ్బా అని అనుకుంటూ తలెత్తి చూసి షాక్ అయ్యాడు ఆకాష్. ఆకాష్ ఐశ్వర్యల కష్టాలు తీరుతాయా ఇంకా పెరుగుతాయా? పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.